హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'వింత శోభనం' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, అన్నపూర్ణాదేవి వణుకుతున్న చేతులతో ఆ కవర్ని చించింది. అందులో ఉన్న రామనాథం గారి చివరి లేఖను చదవటం మొదలుపెట్టింది. గౌరవనీయులైన అన్నపూర్ణమ్మ గారికి, నేను చేసే ఈ పొరపాటుకు దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో తెలియదు, కానీ ప్రాణాలు విడిచేలోపు మీకు నిజం చెప్పకపోతే నా ఆత్మకు శాంతి కలగదని ఈ లేఖ రాస్తున్నాను. 6 నెలల క్రితం నేను మీ ఇంటికి వచ్చి చెప్పిన విషయాలు సగమే నిజం. వెన్నెల మీ భర్త స్నేహితుడైన రామచంద్ర గారి కూతురు అన్నది అక్షర సత్యం. చట్టబద్ధంగా ఆస్తులన్నీ ఆమెకే చెందాలన్నది నిజమే. కానీ ఆ రోజు నేను దాచిన మరో భయంకరమైన నిజం ఒకటి ఉంది. ఆస్తి పత్రాలు మొదట నా చేతికి చిక్కినప్పుడు నాకంటే ముందు కామేశ్వరి గారి కంటపడ్డాయి. ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేసి నా కుటుంబ పరిస్థితులను ఆసరగా చేసుకుని నాకు డబ్బు ఆశ చూపి ఓ కుట్ర పన్నారు. మిమ్మల్ని, విక్రమ్ బాబును కట్టుబట్టలతో ఇంటి నుంచి గెంటేసి వెన్నెలను చట్టబద్ధమైన వారసురాలుగా ప్రకటించిన తర్వాత వెన్నెలకు పిచ్చి పట్టిందని, ఆమె మానసిక స్థితి సరిగా లేదని నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు సృష్టించి ఆమెకు లీగల్ గార్డియన్గా కామేశ్వరి గారే బాధ్యతలు తీసుకునేలా ఒక దొంగ అగ్రిమెంట్ రెడీ చేయించారు. అంటే మీరిల్లు వదిలి వెళ్ళిన మరుక్షణం వెన్నెలను ఒక పిచ్చిదాన్ని చేసి అనాథాశ్రమంలో లేదా మెంటల్ హాస్పిటల్లో పడేసి మొత్తం కోట్ల ఆస్తిని తన పేరిట మార్చుకోవాలన్నది కామేశ్వరి గారి అసలు పథకం. ఆ రోజు వెన్నెల తన ఆస్తులను మొత్తం మీ పేరిట రాసివ్వకపోతే ఈ పాటికి ఆ పసిపిల్ల ప్రాణాలతో ఉండేదో లేదో కూడా నాకు తెలియదు. ఆ పాప చేసిన త్యాగం వల్లే మీ కుటుంబంతో పాటు నా ప్రాణాలు, నా పరువు కూడా నిలబడ్డాయి. నా తప్పును క్షమించగలరు. ఇట్లు మీ శ్రేయోభిలాషి రామనాథం. లేఖ చదవటం పూర్తయ్యేసరికి అన్నపూర్ణదేవి కళ్ళల్లోంచి కన్నీళ్లు కట్టలు తెంచుకుంది. చేతిలోని కాగితం నేల మీద పడింది. ఆమె చూపులు నేరుగా కామేశ్వరి మీదకు వెళ్ళాయి. ఆ చూపుల్లో కోపం కంటే ఎక్కువగా భరించలేని ఆవేదన, నమ్మక ద్రోహం తాలూకు గాయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంత చెల్లెలివి కామేశ్వరి, నా తోబుట్టువి, నా కడుపు కొట్టాలని చూసావా? అన్నపూర్ణ గొంతులోంచి మాటలు రావటం కష్టంగా మారింది. నా భర్త పోయిన తర్వాత నీకెవరి ఆదరణ లేదని, నిన్ను, నీ కూతుర్ని నా ఇంట్లో పెట్టుకుని నా కన్నబిడ్డలా చూసుకున్నాను. దానికి నువ్వు నాకిచ్చిన బహుమతి ఇదా? నా కొడుకు ఆస్తిని లాక్కోవడమే కాకుండా ఈ అమాయకురాలైన వెన్నెల ప్రాణాలు కూడా తీయాలని ప్లాన్ చేశావా? ఎంత కసాయిదానివే నువ్వు అంటూ గుండెలు బాదుకుంది అన్నపూర్ణదేవి. కామేశ్వర్ లేచి అన్నపూర్ణదేవి కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించు అక్క. డబ్బు మీద ఆశ నన్ను కళ్ళు మూసుకుపోయేలా చేసింది. స్వాతికి మంచి జీవితం ఇవ్వాలన్న స్వార్థం నన్ను రాక్షసిని చేసింది. దయచేసి నన్ను ఇంటి నుంచి గెంటేయకు. విక్రమ్కి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడక్క. బతిమలాడుతున్నాను. ఈ నిజం ఇక్కడితో మర్చిపో అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. స్వాతికిప్పుడు పరిస్థితి అర్థమైంది. తన తల్లి చేసిన నీచమైన పనికి ఆమెకు సిగ్గుగా అనిపించింది. కానీ తన తల్లిని ఇంటి నుంచి పంపించేస్తే తమ గతి ఏమవుతుందో అన్న భయం ఆమెను ఆవహించింది. అన్నపూర్ణాదేవి కఠినంగా కామేశ్వర్ని వెనక్కి నెట్టింది. నువ్వు చేసిన పాపానికి క్షమాపణ లేదు. ఈ క్షణమే నీ బట్టలు సర్దుకొని నా ఇల్లు వదిలి వెళ్ళిపో. విక్రమ్ వచ్చేలోపు నువ్విక్కడ కనిపించకూడదు అని గట్టిగా చెప్పింది. సరిగ్గా అప్పుడే వెన్నెల ముందుకొచ్చింది. ఆ మనసులో ఎంతో సున్నితమైంది. కామేశ్వర్ తన గురించి పన్నిన కుట్రలు విన్న తర్వాత కూడా ఆ మనసులో పగ లేదా ద్వేషం కలగలేదు. బదులుగా ఓ కుటుంబం రోడ్డున పడుతుందనే బాధ ఆమెను కలవరపెట్టింది. అమ్మగారు అని నెమ్మదిగా పిలిచింది వెన్నెల. అన్నపూర్ణ కోపంగా వెన్నెల వైపు చూసింది. ఏంటి వెన్నెల, అన్నీ తెలిసాక కూడా ఈవిడకు సపోర్ట్ చేయాలని చూడకు. ఈవి నిన్ను చంపాలని ప్లాన్ చేసింది. అది నీకు అర్థమవుతుందా? అర్థమైందా అత్తయ్య అని మొదటిసారి అత్తయ్య అని పిలిచింది వెన్నెల. ఆ పిలుపుకు అన్నపూర్ణదేవి ఒక్కసారిగా శాంతించింది. కానీ గతం గతంగానే వదిలేద్దాం. చిన్నమ్మగారు ఆ రోజు తప్పు చేయాలని అనుకున్నారు. కానీ దేవుడి దయ వల్ల అది జరగలేదు. ఇప్పుడు వారిని ఇంటి నుంచి గెంటేస్తే విక్రమ్ గారికి నిజం చెప్పవలసి వస్తుంది. ఆయన మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి.
ఆయనకు తన కుటుంబం అంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని మనమే తీసేసిన వాళ్ళమవుతాము. మనందరం కలిసి ఉండాలనే కదా ఆనాడు ఆస్తులు మీకిచ్చేసింది. ఇప్పుడు నా కోసం ఈ కుటుంబాన్ని విడగొట్టకండి అని అన్నపూర్ణ దేవిని చేతులు పట్టుకొని ప్రాధేయపడింది. కామేశ్వర ఆశ్చర్యంగా వెన్నెల వైపు చూసింది. తను ఏ పనిపిల్లనైతే అంతలా అసహించుకుందో, చంపాలని చూసిందో, నేడు అదే పిల్ల తన పరువు, తన బతుకు రోడ్డున పడకుండా అడ్డుకుంటుంది. కామేశ్వరి కళ్ళలో మొదటిసారి పశ్చాత్తాపపు కన్నీళ్లు రాలాయి. అన్నపూర్ణాదేవి వెన్నెలను గుండెలకు హత్తుకుంది. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నాకు తెలుసు తల్లి. నీ దయ వల్లే వీళ్ళకి ఇంకో అవకాశం ఇస్తున్నాను అని చెప్పి కామేశ్వర వైపు తిరిగి, విన్నావుగా, వెన్నెల వేసిన భిక్ష ఈరోజు నీ నివాసం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బతుకు. ఆ లెటర్ నా దగ్గరే ఉంటుంది. ఇంకెప్పుడైనా నీ వక్రబుద్ధి చూపిస్తే అది నేరుగా పోలీసులకే వెళ్తుంది అని హెచ్చరించి ఆ కాగితాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. హాల్లో వెన్నెల, కామేశ్వరి, స్వాతి మాత్రమే మిగిలారు. వెన్నెల కామేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆ భుజాన్ని నెమ్మదిగా తాకింది. ఏడవకండి చిన్నమ్మగారు, అత్తయ్య గారికి కాస్త సమయం ఇద్దాం, అంతా సర్దుకుంటుంది అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కామేశ్వరికి ఆమెను చూస్తూ ఉంటే ఒక దేవతలా అనిపించింది. కానీ స్వాతి మనసులో మాత్రం కృతజ్ఞత కన్నా తన తల్లిని అవమానించాలన్న ఎగో, వెన్నెల మీద అసూయ మరింత పెరిగాయి. సాయంత్రం 5 గంటలు అవుతుంది. బయట సన్నగా చిరుజల్లు పడుతుంది. మట్టి వాసన ప్రకృతికి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. విక్రమ్ కారు పోర్టికోలోకి వచ్చింది. ఎప్పుడు రాత్రి 8 గంటలకు కానీ ఆఫీస్ నుంచి రాని విక్రమ్ ఈరోజు పొద్దుగాలే రావటం చూసి ఇంటి పని వాళ్ళు ఆశ్చర్యపోయారు. విక్రమ్ ముఖంలో ఒక ఉత్సాహం, ఒక తెలియని ఆనందం ఉన్నాయి. నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. గదిలో వెన్నెల బట్టలు సర్దుతుంది. విక్రమ్ అడుగుల చప్పుడు విని వెనక్కి తిరిగింది. అతన్ని చూడగానే ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఉదయం జరిగిన ఆ చేదు సంఘటన తాలూకు ఛాయలు ఏమీ ఆ ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడింది. ఏంటి విక్రమ్ గారు, ఈరోజు చాలా తొందరగా వచ్చేశారు అని అడిగింది వెన్నెల. నీకు ఉదయం ఒక మాట చెప్పాను గుర్తులేదా? బయటకు వెళ్దాం, రెడీగా ఉండు అని అంటూ తన కోట్ తీసి కుర్చీపై వేశాడు. నిజంగానేనా? నేను మీరు ఊరికి అన్నారనుకున్నాను అంది అమాయకంగా. విక్రమ్ నవ్వుతూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమెకు చాలా దగ్గర నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను నీతో చెప్పే ప్రతి మాట నిజమే వెన్నెల. త్వరగా రెడీవు. ఈరోజు సాయంత్రం మనం బయటే భోజనం చేస్తున్నాం. ఒక స్పెషల్ ప్లేస్కి నిన్ను తీసుకెళ్తున్నాను అని అన్నాడు. అతని గొంతులోని ఆప్యాయతకు వెన్నెల గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. అరగంట తర్వాత గదిలో అద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకుంటుంది వెన్నెల. ఆమె ధరించిన లేత గులాబీ రంగు జార్జెట్ చీర ఆమె మేని ఛాయకు అద్భుతంగా నప్పింది. మెల్లో ఒక సన్నటి బంగారు గొలుసు, చేతులకు గులాబీ రంగు గాజులు, నుదుటిన చిన్న ఎర్రటి బొట్టు. పెద్దగా అలంకరణ లేకపోయినా ఆమె సహజ సౌందర్యం ఆ గదికి వెలుగులు తెస్తుంది. గత్తలుపులు తీసుకుని లోపలికి వచ్చిన విక్రమ్ అద్దం ముందు నిలబడిన వెన్నెలను చూసి అలాగే ఆగిపోయాడు. అతని కళ్ళు రెప్పోయటం మర్చిపోయాయి. ఇన్నాళ్ళు ఆ అందాన్ని, ఆ స్వచ్ఛతను తను ఎలా గమనించలేకపోయానా అని అతని మనసులో మళ్ళీ ఒక చిన్న మదనం. వెన్నెల అద్దంలోంచి విక్రమ్ తన్నే చూస్తుండడం గమనించి సిగ్గుతో తల్లించుకుంది. నేను రెడీ అండి అంది నెమ్మదిగా. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు వెన్నెల అన్నాడు విక్రమ్ మంత్రముగ్ధులైనట్టుగా. ఆ పొగడ్తకు వెన్నెల బుగ్గలు మరింత ఎర్రబడ్డాయి. ఇద్దరు కారులో బయలుదేరారు. వర్షం ఆగిపోయింది. కానీ గాల్లో చల్లదనం ఇంకా అలాగే ఉంది. కారులో ఎఫ్ఎం రేడియోలో సన్నగా ఒక పాత రొమాంటిక్ పాట వస్తుంది. ప్రయాణం సాగుతున్నంతసేపు విక్రమ్ అప్పుడప్పుడు వెన్నెల వైపు చూస్తూనే ఉన్నాడు. వెన్నెల బయట ప్రపంచాన్ని ఆసక్తిగా చూస్తుంది. సిటీ లైట్స్, రద్దీ రోడ్లు, ఆ వాతావరణం అంతా ఆమెకు చాలా కొత్తగా ఉంది. కారు నగరం దాటి ఒక ప్రశాంతమైన రీసార్ట్ దగ్గర ఆగింది. అది ఒక సరస్సు ఒడ్డున ఉన్న అందమైన ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్. చుట్టూ చెట్లు, చెట్లకు వేలాడుతున్న చిన్న చిన్న లైట్లు, సరస్సు మీద వీస్తున్న చల్లని గాలి, వాతావరణం అంతా చాలా రొమాంటిక్గా ఉంది. విక్రమ్ ముందుగా దిగి వెన్నెల వైపు కారు తలుపు తీశాడు. వెన్నెల చిరునవ్వుతో కిందకు దిగింది. ఇద్దరు లోపలికి వెళ్లారు.
విక్రమ్ ముందే వాళ్ళ కోసం ఒక కార్నర్ టేబుల్ రిజర్వ్ చేశాడు. అక్కడి నుంచి చూస్తే సరస్సు, దానిమీద పడుతున్న వెన్నెల కాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ వెన్నెలకు కుర్చీలా కూర్చోబెట్టాడు. అతని మర్యాదలకు వెన్నెల మురిసిపోయింది. ఒకప్పుడు తను కనీసం మనిషిగా కూడా గుర్తించిన వ్యక్తి ఇప్పుడు తను ఒక మహారాణిలా చూసుకున్నాడు. ప్లేస్ బాగుందా అడిగాడు విక్రమ్. చాలా బాగుందండి. నా జీవితంలో ఇంత అందమైన ప్రదేశానికి నేను ఎప్పుడు రాలేదు అంది వెన్నెల కళ్ళలో నిజమైన ఆనందంతో. ఇక ముందు నీ జీవితంలో అన్ని అందమైన ప్రదేశాలు ఉంటాయి వెన్నెల. అది నా బాధ్యత అని విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. భోజనం ఆర్డర్ చేసిన తర్వాత ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం. వెన్నెల, నాకు నీ గతం గురించి, నీ చిన్ననాటి గురించి తెలుసుకోవాలని ఉంది. అనాథాశ్రమంలో నీ జీవితం ఎలా ఉండేది అడిగాడు విక్రమ్. వెన్నెల కళ్ళల్లో ఒక చిన్న వెలుతు కనిపించింది. అక్కడ పగలు అంతా కోలాహలంగానే ఉండేది విక్రమ్ గారు. అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. కానీ రాత్రి అయ్యేసరికి అందరి కళ్ళల్లోనూ ఒకటే భయం, ఒకటే బెంగ. మనకంటూ ఎవరు లేరు అనే భావన చాలా బాధ పెట్టేది. పండగలు వస్తే చుట్టుపక్కల వాళ్ళు స్వీట్లు తెచ్చి ఇచ్చేవారు. వాళ్ళు వెళ్ళిపోయాక మాకంటూ ఒక కుటుంబం ఉంటే ఎంత బాగుండి అనిపించేది. ఆ ఆశతోనే రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత ఆశ్రమం నుంచి బయటకు వచ్చాక బతకడం కోసం చేసిన పోరాటం, అది మీకు చెప్పిన అర్థం కాదు. కానీ ఇప్పుడు మీ రూపంలో దేవుడు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అత్తయ్య గారు నన్ను కన్న కూతురులా చూసుకుంటున్నారు. నాకు ఇది చాలు అని ముగించింది. ఆ మాటల్లోని పరిపక్వతకు విక్రమ్ ఆశ్చర్యపోయాడు. కష్టాలు మనసుకి ఎంత జీవిత సత్యాన్ని నేర్పుతాయో ఆమెను చూస్తే అర్థమవుతుంది. నీకెప్పుడు ఆశలు, కోరికలు లాంటివి ఏమీ లేవా అని అడిగాడు విక్రమ్. వెన్నెల చిన్నగా నవ్వింది. ఉన్నాయండి. ఒక చిన్న ఇల్లు, అందులో నన్ను అర్థం చేసుకునే మనిషి, ఏ కల్మషం లేని ప్రేమ. ఇవే నా కోరికలు. పెద్ద పెద్ద కార్లు, నగలు, ఆస్తులు నాకు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వలేదు. విక్రమ్ ఆమె చేతిని టేబుల్ మీద నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. వెన్నెల ఉలిక్కిపన్నా తన చేతిని వెనక్కి లాగలేదు. అతని స్పర్శ ఆమెకు ఒక భద్రత భావాన్ని ఇస్తుంది. నిన్నటిదాకా నా ప్రపంచం వేరు వెన్నెల. కేవలం వ్యాపారం, లాభాలు, హోదా ఇవే నా ప్రాణాలు అనుకున్నాను. కానీ నిన్న రాత్రి నువ్వు చెప్పిన నిజం నా కళ్ళు తెరిపించింది. ప్రేమ ముందు, త్యాగం ముందు ఈ డబ్బు ఎంత పనికి మాలిందో నాకు తెలిసొచ్చింది. నేను నా భార్య అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి నువ్వు నన్ను పూర్తిగా, మనస్ఫూర్తిగా నీ భర్తగా అంగీకరించగలవా అని ఎంతో ఆదురతగా అడిగాడు విక్రమ్. వెన్నెల కళ్ళు చెమ్మగిల్లాయి. ఆనందంతో ఆమె నోట మాట్లాడలేదు. కేవలం తల ఊపుతూ సమ్మతం తెలిపింది. భోజనం పూర్తయిన తర్వాత విక్రమ్ ఆమెను సరస్సు ఒడ్డున ఉన్న చిన్న నడక మార్గంలోకి తీసుకువెళ్ళాడు. చల్లటి గాలి వీస్తుంది. వెన్నెల చీర కొంగు గాలికి ఎగురుతుంది. ఇద్దరు అలా మౌనంగా కొంత దూరం నడిచారు. ఆ మౌనమే వారి మధ్య ఎన్నో మాటలు మాట్లాడుకుంటుంది. హఠాత్తుగా విక్రమ్ ఆగి తన జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. వెన్నెల, ఇది నీకోసం అని ఆ బాక్స్ ఆమెకి ఇచ్చాడు. వెన్నెల ఆశ్చర్యంగా ఆ బాక్స్ తెరిచి చూసింది. అందులో చాలా సింపుల్గా అందమైన డిజైన్తో ఉన్న 2 వెండి పట్టీలు ఉన్నాయి. వజ్రాలు, బంగారు నగలు కొనివ్వగలిగే స్తోమత ఉన్న విక్రమ్ తనకి ఈ వెండి పట్టీలు ఇవ్వటం వెనుక ఉన్న ఉద్దేశం ఆమెకు అర్థమైంది. తనకి సింపుల్గా ఉండే వస్తువులు అంటేనే ఇష్టమని అతను గ్రహించాడు. చాలా బాగున్నాయి విక్రమ్ గారు అంది వెన్నెల ఆ పట్టీలను మురిపంగా చూస్తూ. ఇవ్వు, నేను పెడతాను అని విక్రమ్ కింద మోకాల మీద కూర్చున్నాడు. వెన్నెల కంగారు పడిపోయింది. అయ్యో వద్దండి, మీరు కింద కూర్చోడం ఏంటి? దయచేసి లేవండి, ఎవరైనా చూస్తే బాగుండదు అని వెనక్కి తగ్గింది. విక్రమ్ నవ్వుతూ, నా భార్యకు నేను పట్టీలు పెడితే ఎవరేమనుకుంటే నాకేంటి, నువ్వు ఊరుకో అని ఆమె కుడి పాదాన్ని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకున్నాడు. వెన్నెల గుండె వేగం 100 రెట్లు పెరిగింది. విక్రమ్ చేతి స్పర్శ పాదాలకి తగలగానే ఆమె శరీరంలో ఒక తెలియని విద్యుత్ ప్రవహించింది. విక్రమ్ ఎంతో ప్రేమగా, సున్నితంగా ఆ పట్టీని ఆమె కాలికి అలంకరించాడు. అలాగే రెండో కాలికి కూడా వేశాడు. ఆ పట్టీలు ఆమె తెల్లటి పాదాలకు ఎంతో అందంగా ఒప్పాయి. విక్రమ్ పైకి లేచి ఆమె కళ్ళలోకి చూశాడు.
ఆ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, కేవలం తన పట్ల ఆరాధన, చెప్పలేనంత ప్రేమ మాత్రమే ఉన్నాయి. విక్రమ్ నెమ్మదిగా తన చేతులతో ఆ ముఖాన్ని పట్టుకుని ఆమె నుదుటి మీద ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. ఆ క్షణం అక్కడి కాలం ఆగిపోయినట్టు అనిపించింది వెన్నెలకు. ఒక పవిత్రమైన బంధానికి ఆ ముద్దు ఒక ముద్ర లాంటిది. థ్యాంక్స్ విక్రమ్ గారు, అంది వెన్నెల సిగ్గుతో తలదించుకుంటూ. విక్రమ్ గారు కాదు, ఏమండి అని గాని, విక్రమ్ అని గాని పిలువు. మన మధ్య ఈ గారు ఏంటి అని నకిలీ కోపం ప్రదర్శించాడు విక్రమ్. వెన్నెల నవ్వింది. సరే విక్రమ్, అంది సన్నటి గొంతుతో. ఆ పిలుపు విక్రమ్ చెవులకు అమృతంలా అనిపించింది. రాత్రి 11 గంటలకు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. శాంతి నిలయం అంత నిశ్శబ్దంగా ఉంది. అందరు నిద్రపోతున్నారు. విక్రమ్, వెన్నెల నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మెట్లెక్కుతున్నారు. వాళ్ళు తమ గది వైపు వెళ్తూ ఉంటే అప్పుడే పై అంతస్తులోని తన గది కిటికీలోంచి వాళ్ళని గమనిస్తుంది స్వాతి. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, వెన్నెల ముఖంలో ఉన్న సంతోషం చూసి స్వాతి కడుపులో అసూయ అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఉదయం తన తల్లికి జరిగిన అవమానం, ఇప్పుడు విక్రమ్ వెన్నెలకి ఇస్తున్న స్థానం, ఇవన్నీ ఆమెను రగిలిపోయేలా చేస్తున్నాయి. నిన్నటిదాకా మా ఇంట్లో ఎంగిలి కప్పులు కడిగిన దానికి విక్రమ్ దక్కడం ఏంటి? ఇది నేను జరగనివ్వను. మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ ప్రేమని ద్వేషంగా మార్చి నిన్ను ఇంటి నుంచి గెంటేయకపోతే నా పేరు స్వాతి కాదు అని మనసులోని గట్టిగా శపథం చేసింది. ఆమె కళ్ళల్లో ఒక క్రూరమైన పథకం రూపుదిద్దుకుంటుంది. గదిలోకి వచ్చిన విక్రమ్, వెన్నెల ఒక సరికొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. ఆ రాత్రి వారి మధ్య భార్యాభర్తల బంధం మరింత బలపడింది. ఉదయం కిరణాలు కిటికీ అద్దాల గుండా లోపలికి వచ్చి వెన్నెల ముఖం మీద పడుతున్నాయి. కిలకిల రాగాలతో పక్షుల కొత్త రోజుకు స్వాగతం పలుకుతున్నాయి. కానీ విక్రమ్కి మాత్రం ఆ పక్షుల శబ్దం కంటే గదిలో అటు ఇటు తిరుగుతున్న వెన్నెల కాలి మువ్వల సవ్వడే ఎంతో మధురంగా వినిపిస్తుంది. రాత్రి తను ఎంతో ప్రేమగా ఆమె పాదాలకు అలంకరించిన ఆ వెండి పట్టీలు చేసే ఆ శబ్దం అతని మనసులో ఒక సరికొత్త రాగాన్ని మీటుతుంది. మంచం మీద కళ్ళు మూసుకుని ఉన్నాడు విక్రమ్. కానీ అతని పెదవులపై ఒక అందమైన చిరునవ్వు ఉంది. నిన్నదాకా ఒక యంత్రంలా సాగిన తన జీవితంలోకి ఇంత అందమైన ఉదయం వస్తుందని తను ఎప్పుడూ ఊహించలేదు. వెన్నెల స్నానం ముగించుకొని లేత పసుపు రంగు చీరలో తడి కుర్లతో బయటకు వచ్చింది. అద్దం ముందు నిలబడి నుదున్న సింధూరం దిద్దుకుంటుంది. అద్దంలోంచి మంచం మీద ఉన్న విక్రమ్ వైపు దొంగచూపులు చూసింది. అతనింకా నిద్రపోతున్నాడే అనుకుంది. నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళి కిటికీ కటన్లు సరిచేస్తుంది. సరిగ్గా అప్పుడే విక్రమ్ వెనక నుంచి వచ్చి ఆమెను తన చేతుల్లో బంధించాడు. వెన్నెల ఉలిక్కిపడి, అయ్యో నిద్ర లేచారా? నేను ఇంకా నిద్రపోతున్నారనుకున్నాను, అంది సిగ్గుపడుతూ అతని చేతుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ. నిద్ర లేకుండా ఎలా ఉంటాను? నీ కాలి మువ్వలు చెప్పుడు నన్ను నిద్రపోనిస్తేగా, అన్నాడు విక్రమ్ ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతూ. అతని వాయిస్లో ఉన్న ఆ రొమాంటిక్ టచ్కి వెన్నెల ఒళ్ళు జల్దరించింది. మీకు డిస్టర్బెన్స్గా ఉంటే చెప్పండి, తీసేస్తాను, అంది వెన్నెల అమాయకంగా. విక్రమ్ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, పిచ్చిదానా, ఆ చెప్పు నాకు డిస్టర్బెన్స్ కాదు, నా గుండె చెప్పుల్లాంటిది. ఇకపై ప్రతి ఉదయం నాకు ఆ మువ్వల సవ్వడితోనే మెలకువ రావాలి. అది నా ప్రాణం, అన్నాడామె తడి జుట్టును సున్నితంగా నిమురుతూ. వెన్నెల ముఖం ఎర్రబడింది. ఒక భర్త దగ్గర నుంచి ఇంతటి ప్రేమను తను ఎప్పుడూ ఊహించలేదు. సరే కానీ ఇక వదలండి, కింద అత్తయ్యగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది అని తప్పించుకుని బయటకు పరిగెత్తింది. విక్రమ్ నవ్వుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్ళాడు. కింద హాల్లో వాతావరణం కాస్త గంభీరంగా ఉంది. కామేశ్వరి, ఆమె కూతురు స్వాతి సోఫాలో కూర్చుని ఉన్నారు. అన్నపూర్ణాదేవి పూజ గదిలోంచి బయటకు వస్తుంది. నిన్నటి సంఘటన తర్వాత కామేశ్వరి సైలెంట్గా ఉంటుంది, కానీ ఆమె కూతురు స్వాతి మనసులో మాత్రం అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. స్వాతికి విక్రమ్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరగటం వల్ల విక్రమ్ ఆమెను సొంత చెల్లెల్లా చూసుకునేవాడు. స్వాతి ఏదరిగినా కాదనకుండా తెచ్చిచేవాడు. ఇంట్లో ఆమెకు ఒక రాకుమార్ లాంటి గుర్తింపు ఉండేది. అన్నయ్య మీద, ఈ ఇంటి మీద సర్వ హక్కులు తనవే అన్న అహంకారం స్వాతిది. అలాంటిది నిన్నటిదాకా తన ఎంగిలి కప్పులు కడిగిన ఒక పని మనిషి రాత్రికి రాత్రే ఈ ఇంటి కోడలుగా మారిపోయి తన అన్నయ్య ప్రేమను
టెన్షన్ను మొత్తం లాగేసుకోవటం స్వాతికి ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. ఇన్నాళ్ళు విక్రమ్ అన్నయ్యకి నేనంటే సర్వస్వం. నేను అలిగితే నా చుట్టూ తిరిగేవాడు. నా పుట్టినరోజు వస్తే ఇల్లంతా పండగ చేసేవాడు. ఇప్పుడు ఈ పనిపిల్ల రాగానే నన్ను కనీసం పలకరించడం కూడా మానేశాడు. నా అన్నయ్యను ఈ ఇంటి అధికారాన్ని లాక్కున్నా ఈ వెన్నెల్ని ఎలాగైనా అవమానించి ఈ ఇంటి నుంచి గెంటేయాలి అని మనసులో కసిగా అనుకుంది స్వాతి. సరిగ్గా అప్పుడే వెన్నెల కిందికి వచ్చింది. ఎప్పట్లాగే పని వాళ్ళలా పరిగెత్తుకుంటూ కాకుండా ఒక ఇంటి యజమానురాల్లాగా హుందాతనంతో నడుచుకుంటూ వచ్చింది. ఆమె కాలి పట్టిన శబ్దం స్వాతికి చెవుల్లో సీసం పోసినట్టుగా అనిపించింది. గుడ్ మార్నింగ్ చిన్నమ్మగారు. గుడ్ మార్నింగ్ స్వాతి అని పలకరించింది వెన్నెల చిరునవ్వుతో. కామేశ్వర ఇష్టంగానే తల ఊపింది. స్వాతి మాత్రం ముఖం చిట్లించుకొని నాకు ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్లు చెప్పవలసిన అవసరం లేదు. అయినా నిన్నటిదాకా చీపురు పట్టుకున్న చేతులతో ఈ పట్టుచీరలు, ఈ హుందాతనం నీకు అస్సలు సూటు కాలే తెలుసా అంది వెటకారంగా. వెన్నెల ముఖం చిన్నబోయింది. కాని వెంటనే తమాయించుకుంది. ఆమె ఏదైనా అనబోయేంతలో పూజగది దగ్గరున్న అన్నపూర్ణాదేవి గట్టిగా అంది. స్వాతి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. తను నీకు వదిన, నీ అన్నయ్య భార్య, ఈ ఇంటి మహాలక్ష్మి. ఆడపడుచివి ఘోరంగా ఉంటే ఘోరం దక్కుతుంది, లేదంటే నిన్న మీ అమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది అని గట్టిగా మందలించింది. స్వాతి కోపంగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. వెన్నెల నెమ్మదిగా అత్తయ్య దగ్గరకు వెళ్ళి, వదిలేయండి అత్తయ్య, తన చిన్నపిల్ల, నా మీద ఇంకా కోపం తగ్గలేదు, నెమ్మదిగా మారుతుంది, మీరు కోపడకండి అని సముదాయించింది. నువ్వు మరీ మంచిదాని వెన్నెల, వాళ్ళని మంచితనాన్ని చులకనగా తీసుకుంటున్నారు. అయినా విక్రమ్ ఈ ఇంట్లో ఉన్నంతకాలం వాళ్ళు నీ వెంట్రుక కూడా పీకలేర్లే అని అన్నపూర్ణాదేవి నవ్వుతూ వెన్నెల చేతికి తీర్థం ఇచ్చింది. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అంతా కోలాహలంగా ఉంది. విక్రమ్ రెడీ కిందికి వచ్చాడు. అతని చూపులు వెన్నెల కోసమే వెతుకుతున్నాయి. ఆమె తన చేతులతో స్వయంగా వడ్డిస్తూ ఉంటే విక్రమ్ ఎంతో ఇష్టంగా తింటున్నాడు. స్వాతి ఎక్కడా, బ్రేక్ఫాస్ట్కి రాలేదా అని అడిగాడు విక్రమ్. చెల్లెలు అంటే అతనికి ఎంతో ఇష్టం. నేనే రమ్మని పిలిచానండి, కాంతనకు ఆకలిగా లేదట, తర్వాత తింటానని చెప్పింది అని కవర్ చేసింది వెన్నెల. ఉదయం జరిగిన గొడవల గురించి విక్రమ్కి చెప్పి అన్న చెల్లెళ్ళ మధ్య దూరం పెంచడం ఆమెకి ఇష్టం లేదు. విక్రమ్ భోజనం ముగించి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా వెన్నెల అతనికి లంచ్ బాక్స్ ఇచ్చింది. అతను ఆమె చేతిని పట్టుకొని ఎవరు చూడకుండా కన్ని గీటాడు. వెన్నెల సిగ్గుతో చిరునవ్వు నవ్వింది. మధ్యాహ్నం అయింది. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత స్వాతి తన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది. తన స్నేహితురాలైన రియా నిత్యలను ఇంటికి ఆహ్వానించింది. వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీస్కి చెందిన అమ్మాయిలు. వాళ్ళకి బ్రాండ్స్ స్టేటస్ పిచ్చి ఎక్కువ. వాళ్ళ ముందు వెన్నెలను ఒక పని మనిషిలాగా ట్రీట్ చేసి ఆమెను మానసికంగా కుంగదీయాలన్నది స్వాతి వ్యూహం. వాళ్ళు రాగానే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. హాయ్ స్వాతి, మీ వదిన ఎక్కడా? విక్రమ్ అన్నయ్యకి పెళ్ళైందని తెలిసింది, కానీ గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఇవ్వలేదు. కనీసం ఆమెను చూద్దామని వచ్చాం అంది రియా స్టైల్గా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని. ఆవిడ పెద్ద అందగత్తె, మహారాణి. చూపిస్తాను ఆగండి అని వెటకారంగా నవ్వింది స్వాతి. గట్టిగా వెన్నెల, ఓ వెన్నెల, ఇలా రా, మా ఫ్రెండ్స్ వచ్చారు, కాఫీలు స్నాక్స్ తీసుకురా అని అరిచింది. పని వాళ్ళని పిలిచినట్టుగా పిలిచిన ఆ పిలుపుకి అటుగా వస్తున్న అన్నపూర్ణాదేవికి కోపం వచ్చినా వెన్నెల ఆమెను వారించి తాను వెళ్తానని సైగ చేసింది. 2 నిమిషాల తర్వాత ఒక అందమైన ట్రేలో కాఫీ కప్పులు, స్నాక్స్ పెట్టుకుని ఎంతో హుందాగా నడుచుకుంటూ వచ్చింది వెన్నెల. ఆమె కట్టుకున్న లేత నీలం రంగు కాటన్ చీర, మెల్లో ఒక సన్నటి మంగళసూత్రం, కళ్ళల్లో ఒక ప్రశాంతత. ఆమెను చూడగానే రియా నిత్యలకు ఒక్క క్షణం మాట రాలేదు. వెన్నెల వాళ్ళ ముందు ట్రే పెట్టి నమస్తే తీసుకోండి అని ఎంతో మర్యాదగా చెప్పింది. స్వాతి కావాలని వాళ్ళని రెచ్చగొట్టింది. చూసారుగా ఫ్రెండ్స్, తనే మా కొత్త వదినగారు. నిన్నటిదాకా మా ఇంట్లో అంట్లు తోముకునేది. సడన్గా మా అన్నయ్యను బుట్టలో వేసుకొని ఇలా వదినగా ప్రమోషన్ కొట్టేసింది. ఏ బ్రాండ్ బట్టలు వేసుకోవాలో, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని హేళనగా నవ్వింది. రియా నిత్య కూడా స్వాతితో పాటు పగలబడి నవ్వారు. ఓ మై గాడ్ స్వాతి, విక్రమ్ అన్నయ్య టేస్ట్ ఇంత వరెస్ట్గా తయారైందేంటి? ఈవిడ కనీసం మనతో కూర్చునే స్టేటస్ ఉందా
అయినా విక్రమ్కి పని మనిషిలో ఏం నచ్చిందో అంది నిత్య వెటకారంగా. ఆ మాటలకు వెన్నెల గుండె చివుక్కుమంది. ఒక ఆడపిల్లను మరో ఆడపిల్ల ఇంత నీచంగా అవమానించడం ఆమెకు బాధ కలిగించింది. కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు రాలేదు. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అక్కడి నిలబడి ఎంతో ప్రశాంతంగా చెదరని చిరునవ్వుతో వారి వైపు చూసింది. నిత్యగారు అంది వెన్నెల నెమ్మదిగా, కానీ ఎంతో స్పష్టంగా. ఆ గొంతులోని మాధుర్యానికి, గంభీరతకు వాళ్ళ నవ్వులు ఆగిపోయాయి. స్టేటస్ అనేది మనం వేసుకునే బట్టల్లోనూ మాట్లాడే భాషలోనూ ఉండదు. అది మన సంస్కారంలో ఉంటుంది. అవును, నేను ఈ ఇంట్లో పని మనిషిగానే ఉన్నాను. నా చేతులతో ఇక్కడ గచ్చు తుడిచాను, అంట్లు తోమాను. అందులో నేను సిగ్గుపడవలసిన పని ఏమీ లేదు. శ్రమను నమ్ముకొని బతకటం ఎప్పుడు తక్కువ కాదు. మీలాంటి వాళ్ళు వేసుకునే ఖరీదైన బ్రాండ్స్ వెనక కూడా ఎంతోమంది కార్మికుల చెమట ఉంటుంది కదా. పని వాళ్ళని కించపరిచే మీ చదువు, మీ హోదా నా దృష్టిలో నా చీపురు కంటే తక్కువే. నా భర్తకు నాలో ఏం నచ్చిందో ఆయన అడగండి, చెబుతాడు. కానీ ఒక విషయం, నేను ఆయన మనసుని గెలుచుకున్నాను తప్ప ఏ కుట్రలు చేసి ఈ స్థానానికి రాలేదు అనేంత హుందాగా సమాధానం చెప్పింది వెన్నెల. హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. రియా నిత్యల ముఖాలు మాడిపోయాయి. వారు ఊహించిన రియాక్షన్ ఇది కాదు. ఈమె ఏదో అమాయకురాలు ఏడ్పించగానే గదిలోకి వెళ్ళి ఏడుస్తుందనుకున్నారు. కానీ వెన్నెల ఇచ్చిన పరిపక్వమైన సూటైన సమాధానానికి వాళ్ళకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అక్కడే ఉండి ఇదంతా వింటున్నాం. అన్నపూర్ణదేవి మనసు గర్వంతో ఉప్పొంగింది. నా కోడలు ఏమాత్రం తగ్గలేదు. అక్షర లక్షల విలువైన మాటలు మాట్లాడింది అని సంబరపడిపోయింది. స్వాతి కోపంతో రగిలిపోయింది. ఎంత ధైర్యం నీకు నా ఫ్రెండ్స్ని అవమానిస్తావా? అన్నయ్యకి చెబితే నీ పని చెబుతాను ఉండు అంటూ ఫోన్ తీసి విక్రమ్కి కాల్ చేసింది. విక్రమ్ అప్పుడు ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాడు. స్వాతి కాల్ చేయగానే మీటింగ్ మధ్యలోంచి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటి స్వాతి, ఏమైంది అని అడిగాడు కంగారుగా. అన్నయ్య, చూసావని భార్య పొగరు. నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళని పనికిమాలిన వాళ్ళని, చదువు సంస్కారం లేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అంటుంది. కనీసం నాకైనా మర్యాద ఇవ్వటం లేదు. ఈవిన్ని ఇలా వదిలేస్తే మన ఇంటి పరువు తీస్తుంది అంటూ ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేసింది స్వాతి. విక్రమ్కి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. వెన్నెలలా మాట్లాడే మనిషి కాదు. ఎవరైనా ఏమన్నా పడే రకం, కానీ ఎదురు తిరిగి అవమానించే రకం కాదని అతనికి తెలుసు. అందులోనూ తన చెల్లెలు స్వాతికి కోపం ఎక్కువ, అహంకారం ఎక్కువ అని అతనికి బాగా తెలుసు. స్వాతి, ముందు నువ్వు ఏడటం ఆపు. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. వెన్నెలెవరిని కారణం లేకుండా ఒక్క మాట కూడా అందు. అయినా తనిప్పుడు ఈ ఇంటికి వదిన. తనకి ఎలా నడుచుకోవాలో తెలుసు. నువ్వు అనవసరంగా విషయాలు పెద్దవి చేయకు. నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను అని సున్నితంగా కానీ గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. స్వాతికి మైండ్ బ్లాక్ అయింది. ఎప్పుడు తన మాట వేదవాగ్గా నమ్మే తన అన్నయ్య ఈరోజు ఒక పనిపిల్ల కోసం తను కసురుకున్నాడు. కోపంతో ఫోన్ని సోఫాలోకి విసిరేసి తన ఫ్రెండ్స్ని తీసుకుని పైకి వెళ్ళిపోయింది. సాయంత్రం చీకటి పడుతుంది. విక్రమ్ కారు పోర్టికోలోకి రాగానే ఇంటి వాతావరణం ఎప్పట్లాగే ప్రశాంతంగా ఉంది. అతను నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. గదిలో వెన్నెల అతని కోసం బట్టలు సర్దుతూ కనిపించింది. ఆమెను చూడగానే విక్రమ్కి మీటింగ్స్ వల్ల వచ్చిన అలసట అంతా మాయమైపోయింది. వెనుక నుంచి వెళ్ళి ఆమెను హత్తుకోబోయాడు. కానీ వెన్నెల చిరునవ్వుతూ పక్కకు జరిగింది. అత్తయ్య గారు చూస్తారు, తలుపు తెరిచే ఉంది అంది చిన్నగా సిగ్గుపడుతూ. విక్రమ్ వెళ్ళి తలుపు వేసి వచ్చాడు. మంచం అంచున కూర్చుని ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు. ఉదయం స్వాతి ఫోన్ చేసింది అన్నాడు విక్రమ్ నెమ్మదిగా, ఆమె రియాక్షన్ చూడాలని. వెన్నెల ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. అవునా, ఏం చెప్పారు స్వాతి అంది ప్రశాంతంగా. నువ్వు తన ఫ్రెండ్స్ని అవమానించావని, నీకు పొగరు ఎక్కువైందని కంప్లైంట్ చేసింది. అసలు ఏమైంది వెన్నెల? నిజంగానే వాళ్ళని ఏమైనా అన్నావా అని అడిగాడు విక్రమ్. వెన్నెల అతని పక్కన కూర్చుంది. జరిగినట్టు ఎలాంటి కల్పన లేకుండా చెప్పింది. వాళ్ళు తన గతాన్ని గురించి అన్న మాటలు, దానికి తనిచ్చిన సమాధానం అంతా చెప్పింది. నేను వాళ్ళను అవమానించాలని అనలేదండి, కాన్న ఆత్మగౌరవాన్ని వదులుకోలేను కదా, అందుకెలా చెప్పాల్సి వచ్చింది.
నా వల్ల స్వాతి మనసు నొచ్చుకొని ఉంటే నన్ను క్షమించండి. నేను రేపెళ్ళి తనకు సారీ చెబుతాను అంది వెన్నెల ఎంత స్వచ్ఛంగా. విక్రమ్ ఆమె వైపు ఆశ్చర్యంగా ఎంతో ఆరాధనగా చూశాడు. ఎంత సంస్కారం ఏమిది! తని పని మనిషి అని అవమానించిన వారిని ఎదుర్కొన్న తీరులో ఉన్న హుందాతనం, ఆ తర్వాత తన చెల్లెలి కోసం సారీ చెప్పడానికి కూడా సిద్ధపడి ఆమె తగ్గింపు గుణం, ఇవన్నీ విక్రమ్ మనసును మరింతగా దోచుకున్నాయి. నువ్వు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు వెన్నెల. నువ్వు చేసింది 100% కరెక్ట్. నాకే ఆ సమయంలో అక్కడ ఉంటే వాళ్ళని ఇంట్లోంచి గెంటేసి ఉండేవాణ్ణి. నీ సంస్కారం ముందు వాళ్ళ చదువులు ఏపాటివి? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. కానీ విక్రమ్, స్వాతి మీ చెల్లెలు, ఈ ఇంటి అల్లారు ముద్దుల ఆడపడుచు. నా వల్ల అన్న చెల్లెల మధ్య దూరం రాకూడదు. ఆడపడుచు అంటే ఇంకో చెల్లెలతో సమానం కదా. చిన్నపిల్ల ఇన్నాళ్ళు మీ ప్రేమను ఒంటరిగా అనుభవించింది. ఇప్పుడు నేను రాగానే ఆ ప్రేమ పంచుకోవాల్సి వస్తుందని తనకు చిన్న కోపం అంతే. నెమ్మదిగా మారుతుంది. మీరు మాత్రం తన మీద ఎప్పుడు కోపడకండి. ఆమె సంతోషమే ఈ ఇంటికి ముఖ్యం అని బతిమలాడుకుంది వెన్నెల. ఆ మాటలకు విక్రమ్ గుండె కరిగిపోయింది. తన పరువు కోసం కోట్లు వద్దనుకున్న త్యాగమయ్యామె. ఇప్పుడు తన చెల్లెలి కోసం తన ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి ఆలోచిస్తున్న దేవత. నీ మనసు చాలా గొప్పది వెన్నెల. నువ్వు ఇంటికి రావటం నా అదృష్టం, మా కుటుంబం చేసుకున్న పుణ్యం అంటూ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ కౌగిల్లో ఒక భద్రత, ఒక ఆత్మీయత ఉన్నాయి. రాత్రి భోజనాల సమయం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. స్వాతి ముఖం ఇంకా మాడిపోయి ఉంది. విక్రమ్ వడ్డిస్తున్న వెన్నెల చేయి పట్టుకుని ఆపి, నువ్వు కూడా కూర్చో వెన్నెల, నేను వడ్డిస్తాను అని తను స్వయంగా ప్లేట్ తీశాడు. ఇది చూసి స్వాతికి మరింత మండుకొచ్చింది. విక్రమ్ కావాలని స్వాతికి ఇష్టమైన కర్రీ వడ్డిస్తూ, ఏంటి నా చిట్టి తల్లి ముఖం అలా పెట్టుకుంది? రేపు సాయంత్రం మనం షాపింగ్కి వెళ్దాం. నీకు నచ్చినవి కొనుక్కో. వెన్నెలను కూడా తీసుకువెళ్దాం. తనకు ఏ బ్రాండ్స్ బాగుంటాయో నువ్వే సెలెక్ట్ చేసారేనా అన్నాడు ప్రేమగా. విక్రమ్ తన్ను వదిలేయలేదని, ఇంకా ప్రేమిస్తున్నాడని స్వాతికి అర్థమైంది. కానీ వెన్నెలకి తన బట్టలు సెలెక్ట్ చేయాలన్న మాట ఆమె ఎగోను హత్య చేసింది. నాకు అవేం అక్కర్లేదు, నా బట్టలు నేను కొనుక్కోగలను అని చిరాగ్గా చెప్పి భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోయింది. విక్రమ్ నిట్టూర్చాడు. వెన్నెల అతని భుజం మీద చేయి వేసి, అంతేనండి, వదిలేయండి, రేపు నేను తనతో మాట్లాడతానులే అని ఓదార్చింది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెన్నెల నేరుగా స్వాతి గదిలోకి వెళ్ళింది. స్వాతి అద్దం ముందు నిలబడి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది. వెన్నెలను చూడగానే ఆ ముఖం చిట్లించుకుంది. ఏంటి, మా అన్నయ్య లేడని నా మీద పెత్తనం చెలాయించడానికి వచ్చావా అంది స్వాతి కటువుగా. వెన్నెల చిరునవ్వుతో లోపలికి వచ్చి ఆమె దగ్గరగా నిలబడింది. నాకెవరి మీద పెత్తనం చెలాయించవలసిన అవసరం లేదు స్వాతి. నేను వచ్చింది నీతో ఒక స్నేహితురాలుగా మాట్లాడడానికి. నువ్వు విక్రమ్ గారికి చెల్లెలివి అంటే నాకు కూడా చెల్లెలివే. నిన్న నీ ఫ్రెండ్స్ ముందు నేను అలా మాట్లాడినందుకు నీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు. కానీ ఒక ఇంటి కోడలుగా నా గౌరవాన్ని కాపాడుకోవటం నా బాధ్యత కదా. దయచేసి నన్ను పరాయిదానిలా చూడకు. నీకు వదినగా కాకపోయినా ఒక అక్కల అవకాశం ఇవ్వు అనేంత ప్రేమగా చెప్పింది వెన్నెల. స్వాతికి ఆ మాటలు కొంత ఆలోచింపజేసినా ఆమెలోని అహంకారం వాటిని అంకరించనివ్వలేదు. నీ మాయే మాటలు అన్నయ్య దగ్గర చెప్పుకో, నా దగ్గర కాదు. నువ్వెంత నటించినా నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ ఒక పనిపిల్లవే. నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టే వరకు నేను నిద్రపోను అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయింది. వెన్నెల అక్కడే నిలబడిపోయింది. స్వాతి మనసులో ఉన్న ద్వేషమంతా త్వరగా పోయేది కాదని ఆమెకు అర్థమైంది. కానీ ప్రేమలో ఓపికతో ఎంతటి కఠినమైన మనసునైనా కరిగించవచ్చని ఆమె నమ్మకం. స్వాతి గదిలోంచి వెన్నెల బయటకు రాగానే స్వాతి కోపంగా తలుపులు వేసి గడియ పెట్టింది. ఆమె కళ్ళు ద్వేషంతో రగులుతున్నాయి. తన చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్ని అద్దం మీదకు విసిరికొట్టింది. నాతోనే స్నేహం చేస్తావా? నాకే అక్కల నీతులు చెబుతావా? నిన్నటిదాకా నా చెప్పులు తుడిచిందానివి ఈరోజు నాకే వదిన అనిపించుకోవాలని చూస్తున్నావా? ఇది నేను జరగనివ్వను. మా అన్నయ్యను, నా కుటుంబాన్ని నా నుంచి దూరం చేసిన నిన్ను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వను
ఆయన అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ కసిగా అనుకుంది స్వాతి. సరిగ్గా అప్పుడే బాత్రూంలోంచి బయటకు వచ్చిన కామేశ్వరి కూతురు ఆవేశాన్ని చూసి కంగారు పడింది. ఏంటే స్వాతి ఆ అరుపులు? మెల్లగా మాట్లాడు. నీ గొంతు ఆ వెన్నెల కానీ ఆ పెద్దమ్మకు కానీ వినిపిస్తే మనల్ని ఈ ఇంట్లోంచి గెంటేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. దయచేసి కాస్త సైలెంట్గా ఉండు. ఆ వెన్నెల చేతిలో ఇప్పుడు మన పరువు ఉంది అని భయంగా చెప్పింది. స్వాతి తన తల్లి వైపు అసహ్యంగా చూసింది. నువ్వు భయపడినట్టు నేను భయపడిన మమ్మీ. అయినా నువ్వు చేసినట్టు ఆస్తుల కోసం దొంగ పత్రాలు సృష్టించడం, ప్రాణాలు తీయటం లాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. నా ప్లాన్ వేరు. వెన్నెల్ను వెన్నెల్ను ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టేలా నేనేం చేయను. మా అన్నయ్య స్వయంగా ఆమెను అసహించుకొని మెడబట్టి బయట గెంటేసేలా చేస్తాను. అందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను అంది క్రూరంగా నవ్వుతూ. కామేశ్వరి కూతురి మాటలు విని నిశ్చేష్టురాలైంది. మరుసటి రోజు ఉదయం శాంతి నిలయంలో వాతావరణం పండగలా ఉంది. హాలంతా మామిడి తోరణాలు, బంతిపూల దండలతో అలంకరిస్తున్నారు. అన్నపూర్ణాదేవి స్వయంగా దగ్గరుండి పనులన్నీ చేయిస్తున్నారు. పూజారి గారు వచ్చి ముహూర్తం ఖరారు చేస్తున్నారు. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ మెట్లు దిగి కిందకు వచ్చాడు. ఇల్లంతా జరుగుతున్న హడావిడి చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా ఇదంతా? ఏమైనా ఫంక్షనా? నాకు చెప్పనే లేదు అని అడిగాడు. అన్నపూర్ణాదేవి నవ్వుతూ కొడుకు దగ్గరకు వచ్చింది. అవునరా కన్నా, పెళ్ళైన కొత్తలో నవదంపతులు ఇద్దరు కలిసి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, గౌరీ పూజ చేయటం మన ఆచారం. మీ నాన్నగారు నేను కూడా ఇలాగే చేశాం. అందుకే రేపు ఉదయం మీ ఇద్దరితో ఈ వ్రతం చేయించాలని పూజారి గారిని పిలిపించాను. అంత సిద్ధమవుతుంది. నువ్వు రేపు ఆఫీస్కి సెలవు పెట్టు అని చెప్పింది. విక్రమ్కి చాలా సంతోషంగా అనిపించింది. వెన్నెలతో కలిసి పూజలు కూర్చోటం అంటే అతనికి చెప్పలేనంత ఆనందం. సరే అమ్మా, నేను రేపు ఇంట్లోనే ఉంటాను. వెన్నెల ఏది కనిపించడం లేదు అంటూ ఇల్లంతా కలయి చూశాడు. వంటగదిలో ప్రసాదాలకు కావలసినవన్నీ తనే స్వయంగా సిద్ధం చేస్తుంది. వద్దమ్మా, పనివాళ్ళు ఉన్నారు కదా అన్న వినడం లేదు. తన చేతులతోనే అంతా చేయాలని పట్టుబట్టింది అంది అన్నపూర్ణాదేవి గర్వంగా. విక్రమ్ చిరునవ్వుతో వంటగది వైపు వెళ్ళాడు. అక్కడ వెన్నెల ఒక పట్టుచీర కట్టుకుని జుట్టును ముడివేసుకుని ఏకాగ్రతగా పనిలో ఉంది. గదిలో నెయ్యి యాలకుల సువాసన గుబాళిస్తుంది. ఆమె నుదుటిన ఉన్న చెమట బిందువులు దీపం వెలుతురులో ముత్యాల మెరుస్తున్నాయి. విక్రమ్ ఆమెను అలా చూస్తూ ముగ్ధురైపోయాడు. శ్రమలో ఉన్న ఆమె సౌందర్యం అతన్ని మరింత ఆకర్షించింది. నెమ్మదిగా ఆమె వెనకాలకు వెళ్ళి తన చేతి కర్చీఫ్తో ఆమె నుదుటి మీద ఉన్న చెమటను తుడిచాడు. వెన్నెల ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. విక్రమ్ని చూడగానే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. మీరా? నేను పనివాళ్ళనుకున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మస్య అవుతుంది, బయటకు వెళ్ళండి అంది కంగారుగా. విక్రమ్ అక్కడి నుంచి కదలకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నా ఇల్లాలు నా కోసం, నా ఇంటి కోసం ఇంత కష్టపడుతూ ఉంటే నేను బయట కూర్చొని ఎలా ఉంటాను? అయినా రేపు మన ఇద్దరి వ్రతమట కదా, నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది వెన్నెల అన్నాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. వెన్నెల నెమ్మదిగా చేతిని విడిపించుకుంటూ, అవునండి, అత్తయ్య గారు అన్నీ సిద్ధం చేస్తున్నారు. మీరు ఆఫీస్ టైం అవుతుంది కదా, వెళ్ళండి. సాయంత్రం త్వరగా వచ్చేయండి అని చెప్పి తన పనిలో పడిపోయింది. విక్రమ్ ఆమెను చూసి నవ్వుకుంటూ ఆఫీస్కి బయలుదేరాడు. సాయంత్రం 5 గంటలు అవుతుంది. అన్నపూర్ణాదేవి వెన్నెలను తన గదిలోకి పిలిచింది. తన బీరువా తెరిచి అందులోంచి ఒక పాతకాలపు పెద్ద వెల్వెట్ బాక్స్ తీసింది. దాన్ని తెరిచి వెన్నెల చేతిలో పెట్టింది. ఆ బాక్స్లో అద్భుతమైన పనితనంతో కూడిన ఒక భారీ బంగారు సీతాహారం ఉంది. దానికి పొదిగిన కెంపులు, పచ్చలు దగదగ మెరుస్తున్నాయి. దాని మధ్యలో ఉన్న లక్ష్మీదేవి ప్రతిమ చాలా అందంగా కలగా ఉంది. ఆ చూసి వెన్నెల ఆశ్చర్యపోయింది. అత్తయ్య ఇది అని అడిగింది. ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న నగ తల్లి. ఈ సీతాహారం ఈ ఇంటి పెద్ద కోడలికి దక్కవలసిన హక్కు. నా అత్తయ్య గారు నాకు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని నీకు ఇస్తున్నాను. రేపు వ్రతంలో నువ్వు ఈ హారాన్ని ధరించాలి. ఇది కేవలం నగ కాదు వెన్నెల, ఈ ఇంటి బాధ్యత, పరువు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకో అని ఆమె తల్లి మిరింది అన్నపూర్ణాదేవి. వెన్నెల కళ్ళు చెమ్మగిల్లాయి. నిన్నటిదాకా
ఆ ఇంటి అరుగుల మీద కూర్చుని అన్నం తిన్న తనకు ఈరోజు ఈ ఇంటి వారసత్వాన్ని అప్పగిస్తున్నారంటే ఆమె గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. తప్పకుండా అత్తయ్య, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటి పరువుకు ఎలాంటి మచ్చ రాకుండా చూసుకుంటాను అని ఆ హారాన్ని కళ్ళకద్దుకుని తన గదిలోకి తీసుకువెళ్ళింది. వెన్నెల ఆ బాక్స్ని తన బీరువాలో పెట్టి తాళం వేసింది. ఆ తాళం చెవిని తన చీర కొంగు కట్టుకుంది. కానీ ఇదంతా సగం తెరిచి ఉన్న తలుపు సందులోంచి స్వాతి గమనిస్తూనే ఉంది. ఆ సీతాహారం అంటే స్వాతికి చాలా ఇష్టం. ఎప్పటికైనా దాన్ని తనే వేసుకోవాలని ఆమె కళ్ళు కంది. కానీ ఇప్పుడు అది వెన్నెల సొంతం అవ్వటం చూసి ఆమె రగిలిపోయింది. ఈ ఇంటి పరువు కాపాడతా వెన్నెల. రేపు ఆ పూజలో నువ్వు ఆ హారం వేసుకుని వస్తే కదా ఈ రాత్రికి ఆ హారం ఎలా మాయమవుతుందో చూడు. అప్పుడు మా పెద్దమ్మ మా అన్నయ్య నీ మీద ఎంత అరిచి నేను ఇంటి నుంచి గెంటేస్తారో నువ్వే చూస్తావు అని మనసులో కుట్ర పడింది స్వాతి. రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత అందరూ పడుకున్నారు. విక్రమ్కి రేపటి పూజ కోసం కొన్ని ఆఫీస్ కాల్స్ మాట్లాడుకోవాల్సి ఉండటంతో స్టడీ రూమ్లో ఉన్నాడు. వెన్నెల పూజ సామాగ్రి అంతా సర్ది అలసిపోయి గదిలోకి వచ్చి బాత్రూంలోకి వెళ్ళింది స్నానం చేయడానికి. చీర కొంగును తాళం చెవిని తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది. సరిగ్గా అదే అదని కోసం ఎదురు చూస్తున్న స్వాతి పిల్లిల అడుగులు వేసుకుంటూ విక్రమ్ గదిలోకి దూరింది. బాత్రూంలో నీళ్ల చప్పుడు వినిపిస్తుంది. స్వాతి వేగంగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న తాళం తీసుకొని బీరువా తెరిచి ఆ వెల్వెట్ బాక్స్ని తన చున్నీలో దాచుకుంది. బీరువా మూసి తాళం యథావిధిగా పెట్టి అక్కడి నుంచి క్షణాల్లో మాయమైపోయింది. తన గదిలోకి వెళ్ళి ఆ నగను తన పరుపు కింద దాచేసింది. రేపు ఉదయం నీ పని అయిపోయింది వెన్నెల. లక్షలు విలువైన వంశపారపర నగను పోగొట్టిన నిన్ను ఈ ఇంట్లో ఎవరు క్షమిస్తారో నేను చూస్తాను అని రాక్షంగా నవ్వింది స్వాతి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.